ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అది సౌమ్య అంటే తను చాలా పెద్ద తప్పు చేశాను. భుజం మీద చెయ్యి పడ్డప్పుడే నేను వెనక్కి ఎందుకు తిరిగి చూడలేదు. ఎవరు చెయ్యి వేశారో చూసుకోకుండా అలా ఎలా సౌమ్య అని నోరు జారాను. ఇప్పుడు ఎలా? తనకి నా పొరపాటుకి సంజాయిషి ఇచ్చుకోవాలి. ఇప్పుడు నాకు ఈ ఓదార్పు చాలా అవసరం. థ్యాంక్ యూ సౌమ్య. నేను తప్పు చేశానా? ఆ మనిషి బాధలో ఉన్నాడని, ఓదార్పు కాస్త ఊరటనిస్తుందని సాటి మనిషిగా మానవత్వంతో ప్రవర్తించి తప్పు చేశానా? మావయ్యని చూసి బాధపడుతుంటే చలించిపోయాను. కానీ తను వేరెవరినో తలచేసరికి నా చెంప చెల్లు మనిపించినట్టు అయ్యింది. అసలు ఆ సౌమ్య ఎవరు? ఆవిడ మీద అంత నమ్మకం ఏంటి? కనికరం చూపడం కూడా నేరమయ్యేలా కాలం మారిందా? ఉదయం నుంచి మావయ్య కోసం నేను ఆరాటపడ్డం చూసిన మనిషే కదా. చెయ్యి వేసింది నేనే అని క్షణం కూడా ఆలోచించలేదంటే నేనంటే అంత నిర్లక్ష్యమా? ఐఎమ్ సారీ. ఎందుకు సారీ? నువ్వనుకోలేదు. నువ్వెవరనుకుంటే నాకేంటి? నన్నెందుకు అనుకోలేదని నేను అడగడం లేదుగా. ఎవరినో తలుచుకున్నావని విచారించడం లేదు. నువ్వు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ నమ్మకం నీది. నువ్వు అడిగినా అడక్కపోయినా, వద్దన్నా వినకపోయినా నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. నాకెందుకు చెప్పాలి? ఓదార్పు ఇవ్వాలనే ప్రయత్నం చేసింది నువ్వు కాబట్టి. నీ నమ్మకం వేరైనప్పుడు నన్నెందుకు తలుచుకుంటావనుకుంటా? నమ్మకం లేకపోవడానికి కారణం నన్ను చెప్పనివ్వు ప్లీజ్. నీకు నన్ను చూస్తేనే కోపం. ఎదురు పడగానే అదోలా చూస్తావు. నా నీడని కూడా టచ్ చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓదార్పు గుణం లేని బండరైనా అనుకున్నావు అంతేగా? అణువణువున ద్వేషం పెంచుకున్న నీ నుంచి పరామర్శ ఎలా ఊహిస్తాను? నిజంగా నువ్వనుకోలేదు. మరి నీ నమ్మకం నిన్ను ఓదార్చడానికి రాలేదు? రాకపోయినా తలుచుకున్నావంటే బంధం చాలా బలమైందనుకుంటా. కోపంగా ఉందా నీకు? నాకెందుకు కోపం? ఎవరి బ్రతుకులు వాళ్లవై చాలా ఏళ్లు గడిచిపోయిందిగా. నీ బాధని షేర్ చేసుకుని నిన్ను అంతగా ఓదార్చేవాళ్లు వేరే వాళ్ళు ఉన్నప్పుడు కోప్పడే హక్కు నాకెందుకుంటుంది? అయినా బంధాలు తెగిపోయాక ఎవరికి ఎవరు ఏమవుతామని కోపం కలగడానికి నీ బాధకు నేనే కారణం కదా. నాకేం బాధ లేదు. బాధపడే అంత రిలేషను అటాచ్మెంటు నీకు నాకు ఏముందని? అన్నీ ఎప్పుడో తెగిపోయాయి కదా. అయినా కోపంతో పైకి లేచే చేతులే కానీ నీకు సానుభూతితో భుజాలు తట్టే చేతుల గురించి తెలియనప్పుడు నేనెందుకు బాధపడాలి? నీకు నాకు ఏం లేనప్పుడు నేను వేరే ఎవరినో తలిచానని అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? అసలు ఎందుకు ఓదార్చాలని చూశావు? శత్రువునైనా కష్టంలో అయ్యో పాపం అనుకునే తత్వం నాది. నా టెన్షన్ మావయ్య ఆరోగ్యం గురించి.
నువ్వెవరి పేరో తలచావని కాదు. నాతో ఏ సంబంధం లేనప్పుడు మా నాన్న నీకు మామయ్య ఎలా అవుతాడు? నీకన్నా ముందే ఆయన నాకు పరిచయం. మంచి మనసున్న మనిషిలా ఆదరించారు. కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమాభిమానాలు పంచారు. వారి అభ్యర్థనతోనే నా జీవితంలోకి నీ ప్రవేశం జరిగింది. వారి మీద ప్రేమ బంధం నేను బ్రతికున్నంత వరకు ఉంటుంది. మావయ్యని నా జీవితంలో నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. ఎవరో దూరం అయ్యారని మావయ్యని నేను వదులుకోలేను. మావయ్య నాకు దేవుడిచ్చిన వరం. దాన్ని ఎవరు దూరం చెయ్యాలని చూసినా సహించలేను, భరించలేను, క్షమించలేను కూడా. ఇంత బాధలో కూడా బాధ లేదు అంటుందేంటి? కోపం నాకెందుకు, నాకు కోపం లేదంటుంది. పైగా కోప్పడే హక్కు లేదంటుంది. ఇప్పుడు దూరమైనా గతంలో కలుసుకున్న వాళ్ళమే కదా. నేను మరో స్త్రీని తలుచుకోగానే కోపంగా వచ్చి కూడా పెయిన్ లేనట్టు మాట్లాడుతుందంటే వేరే వాళ్ళని తలచే మనిషి నాకు సంజాయిషి ఇవ్వాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడో? ఆ అవసరం తనకేంటి? తప్పు చేసిన వాళ్ళ ఎందుకు ఫీల్ అవుతున్నాడో? ఓ పక్క ఫీల్ అవుతూనే మళ్ళీ నన్ను కార్నర్ చెయ్యాలనే ప్రయత్నం ఈగోతోనే కదా. వీళ్ళని ఇలాగే వదిలేస్తే పోట్లాడి పోట్లాడి చివరికి ఒకరికొకరు పీకలు పట్టుకునే దాకా వచ్చేటట్టున్నారు. వామ్మో. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరేమనుకోనంటే నేను మాట చెప్పచ్చా? ఏంటి? చాలా ఏళ్ల తర్వాత అంకుల్ మనకు దొరికారు. అసలు ఆయన అందరినీ వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళటానికి కారణం మీ మనస్పర్ధలు, గొడవలు, కొట్లాటలు, విడిపోటాలు. ఆ విషయంలో నాకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ ఉందనుకుంటున్నాను. దాన్ని కాస్త మైండ్లో పెట్టుకుని ఆయన కళ్ళు తెరిచేసరికి మీరు మీ దెబ్బలాట్లు ఆపటం మంచిది. ఆయన ముందు గొడవ పడకుండా ఉండటం ఇంకా మంచిది. ప్లీజ్, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆ విషయం కాస్త అర్థమయ్యేలా అక్కడ చెప్పు, ఇక్కడ కాదు. దెబ్బలాడాలంటే కరెక్ట్ రీజన్ అన్నా ఉండాలి, లేకపోతే మనిషి మీద ఇష్టమైనా ఉండాలి. ఆ రెండూ లేనప్పుడు దెబ్బలాడడం ఎందుకు? దేనికోసం? అర్థమైంది కదా, చాలా క్లియర్గా చెప్పింది కదా తనంటే నాకిష్టం లేదని. ఇంకేంట్రా, నేనెందుకు గొడవ పడతాను? ఎప్పుడు అవతల వాళ్ల మీదకి నెట్టేసి తప్పు చేసే వాళ్ళకి ఇదో గొప్ప అలవాటు. మాటల అర్థం మార్చి రివర్స్లో నిందలు వేయడం చాకచక్యం. నేను చెప్పింది స్పష్టంగా చెప్పాను, నువ్వంటే నాకు ఇష్టం లేదని. తెలివితేటలు బాగుంటాయి కానీ అతి తెలివితేటలు బాగోవు. అంటే ఏంటో నువ్వు చెప్పరా. నేనంటే తనకి ఇష్టం లేదు, కానీ తనంటే నాకు ఇష్టం ఉందనే కదా అర్థం. ఓహో, మళ్ళీ లాజిక్. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనంటే నీకు ఇష్టం లేదు కానీ నువ్వంటే నాకు ఇష్టం అని మ్యానిపులేట్ చేస్తున్నావా? నువ్వు ఉద్దేశాలు, అర్థాలు మారుస్తున్నావు. నేను కాదు, నువ్వు. నువ్వు 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 కాదు, నువ్వే. నువ్వే నువ్వని చెప్తున్నాను కదా. నువ్వు 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 ఇదే వద్దని నిమిషం ముందు చెప్పా. విన్నట్టే విన్నారు, మళ్ళీ మీ మూడ్లో మీరు తగువులు ఆడుకుంటున్నారు. అంకుల్ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులైనా ఈ అపార్థాలు, ఆర్గ్యుమెంట్లు, కలహాలు, కొట్లాటలు ఆపండి. మాటల కొట్లాట మానేసి చూపులు కొట్లాట మొదలెట్టారా? ఆ చూపులతో ఒకళ్ళొకళ్ళు కత్తులతో పొడుచుకున్నట్టు పొడిచేసుకుంటున్నారు కదరా. భగవంతుడా, ఎందుకయ్యా నాతో ఈ కొత్త ఆసనాలు, యోగా చేయిస్తున్నావు? నా మెడ వంకరపోయే పరిస్థితి తీసుకొస్తున్నావు. లాభం లేదు కానీ అంకుల్ని నేను చూసుకుంటాను, మీరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి ప్లీజ్. నేను డాక్టర్ని రా, కావాలంటే మరో డాక్టర్కి కాల్ చేసి హెల్ప్కి రమ్మంట. నాన్నని వదిలి నేను వెళ్లే ప్రసక్తే లేదు. నేను మావయ్యని వదిలి వెళ్ళను కాక వెళ్ళను.
చేసిన పరిష్కారాలు చాలు కానీ మేం చూసుకుంటాంలే. నువ్వు వెళ్ళు. రే అది కాదురా, వెళ్ళురా. అది కాదురా. వద్దు, వెళ్ళమంటున్నానుగా. వెళ్ళు. ఆకలేస్తుందా? నాన్నకేం కాదు. నా దగ్గర ఏ గుండైనా సేఫ్గానే ఉంటుంది. ఒక్క నా గుండె తప్పనేగా. సారీ, ఇప్పుడు అన్న మాట మళ్ళీ అను. నేనేం అనలేదు. అన్నాను అంటున్నాను అన్న ఫీలింగ్ నీకు తప్ప. తిట్టుకుంటుంది కానీ ఏమీ లేదంటుంది. నువ్వు నాన్న గురించి దిగులు పడాల్సిన పని ఏం లేదు. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్ళలేను. ఇందాకే చెప్పాను కదా. నైట్ అంతా ఉంటే ఇంటి దగ్గర మీ అమ్మ ఒక్కతే ఉంటుంది. ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళు. మా అమ్మ అంట, మా అమ్మ ఈయనకేం కానట్టు. మీ అమ్మగారిని ఓ రోజు రోడ్డు మీద చూశాను. తెలుసు. అయితే నేను ఊళ్ళో ఉంటున్నానని నీకు డౌట్ రాలేదా? ఉంటే నాకేంటి? 4 కోట్ల మందిలో నువ్వు ఒకటివి. ప్రత్యేకంగా నీ గురించి ఆలోచించాల్సిన పని నాకేంటి? వెతుక్కుంటూ తిరగాల్సిన అవసరం నాకేంటి? నువ్వున్నావని ఊరొదిలి పారిపోవాలా? నా బ్రతుకు నేను బ్రతుకుతున్నా. నా చోట్లో నేనున్నప్పుడు నీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకెందుకు? నువ్వు నీ బతుకు బతుకుతున్నా మీ అమ్మగారికి నీ జీవితం నాశనం అయిపోయిందన్న బాధుంది. తల్లిగా ఎవరైనా బాధపడతారో. అందుకేనేమో పాపం ఆవిడ బాగా చిక్కిపోయారు. పాపం మీ మీద బెంగతో చిక్కారేమో కాని నా గురించి కాదు. నా ఆత్మాభిమానం మీద, నా ఆత్మస్థైర్యం మీద తనకి చాలా నమ్మకం ఉంది, ధైర్యం కూడా ఉంది. నా గురించి ఏం దిగులు పడదు. ఇంకా గొప్పగా ఫీల్ అవుతుంది కూడా. ఎక్కడా దొరకదు, ఎప్పుడు తగ్గదు. నిజంగా ధైర్యవంతురాలే. ఫోన్ నీదే కదా, ఆన్సర్ చేయి. నాకు రాత్రిపూట ఫోన్లు ఎత్తాలంటే భయం తల్లి. అసలే అవతల అన్నయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు. ఉంటే ఫోన్ మాట్లాడడానికేంటి? నాకు టెన్షన్ అని చెప్తున్నాను కదా. తాతయ్య సేఫ్ గా ఉన్నారని చెప్పాక కూడా టెన్షన్ ఎందుకు? ఎప్పుడు నెగటివ్ ఆలోచనలేనా? అమ్మకి ఏమైనా అవసరమై ఫోన్ చేసిందేమో. ఆన్సర్ చేయి. ఎవరైనా సరే నా భయం నాదే. కావాలంటే నువ్వే మాట్లాడు. శివ అంకుల్ ఫోన్ చేస్తున్నారు. ఏ టైంలో ఫోన్ చేశాడేంటి? హలో, ఏంటి అంకుల్ విశేషాలు? వాళ్ళిద్దరికి మాటలు కలిసాయా? మాటలు కలవటం ఏంటి, పాటలు పాడుకుంటున్నారు. ఇమాజినేషన్ లో ఫారెన్ ట్రిప్ లో ఉన్నారు. మాల్దీవులు, మలేషియాలో విహరిస్తున్నారు. అంత హ్యాపీగా ఉన్నారా? అయితే నేను చాలా సంతోషించాల్సిన విషయం. ఇటుగో, అంటే వాళ్ళిద్దరు కలిసిపోయారా? కలిసిపోయారు. మళ్ళీ కాపురం పెట్టడానికి వీలైతే 1 డజన్ మంది పిల్లల్ని కని మీ చేతిలో పెడదాం అనుకుంటున్నారు. వాళ్ళు కలవటం ఏంటంటే బాబు, నీది అదే దారి, నాది ఈ దారి అని రివర్స్ లో ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. అవునా? అయితే ఏం జరుగుతోంది? గొడవ కొనసాగుతోంది. ఎవరు ఇంచు కూడా తగ్గటం లేదు. నీ తప్పంటే నీ తప్పని పోటాపోటీగా పోట్లాడుకుంటున్నారు. అవునా? సూదంత సందు దొరికితే చాలు సయ్యంటే సయ్యంటూ తలపడుతున్నారు. చెరో కర్రేస్తే తలలు పగలగొట్టుకునేంత ఆవేశంలో ఉన్నారు. మధ్యలో నేను దూరితే నా తల పగిలిపోయేలా ఉంది. మరెలా? అదే అర్థం కాక తమరికి ఫోన్ చేశాను. నేనేం చేయగలను? రావడం కుదరదు కదా. తల పండినోళ్ళు ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా. నా సలహాలు వినేవాళ్లే అయితే ఇంత దాకా వచ్చుండేదే కాదు కదా. నాకేంటో
అంతా భయం భయంగా దడదడగా ఉందండి. అలా అంటావేంటి? మరి ఎలా అనమంటారు? ఇటు చూస్తేనేమో వదిన చాలా టెన్షన్గా ఉంది. అవునా? దానికి మామగారంటే చాలా అభిమానం, గౌరవం. ఎవరి గౌరవాలు అభిమానాలు వాళ్ళవండి. కానీ మధ్యలో నాకెందుకు ఈ తలనొప్పులు చెప్పండి? మీ అమ్మాయికి ఆ రాజశేఖర్ గారి మీద ఉన్న గౌరవంలో అభిమానంలో ఒక్క వంతు మొగుడు మీదున్నా నాకు ఈ తిప్పలు తప్పేవి, మీకు ఆ అవస్థలుండేవి కావు. సరే, మీరు పని చేస్తారా? ఏం చేయమంటావు? వదిన్ని ఇంటికి రమ్మని పిలవచ్చు కదా. ఏంటికా? వద్దొద్దు. కొట్టుకుంటున్నారండి అంటే వద్దంటారేంటండి? పెద్దవారిచ్చే సలహా ఇదేనా? పెద్దదాన్ని కాబట్టే వద్దు అంటున్నాను. ఇదేం పెద్దరికమండి? అరుచుకుంటే అరుచుకుంటారు, ఆయాసం వచ్చేదాకా అరుచుకుని ఆ తర్వాత ఆగుతారు. కొట్టుకుంటే కొట్టుకుంటారు, నొప్పి కలిగాక కొట్టుకోవడం మానేస్తారు. చూడు శివ, తుఫాను ముందు గంభీరంగా ఉంటుంది. ఉరుములు మెరుపులు వాన కురిసి వెళ్ళాక ప్రశాంతంగా మారుతుంది. వాళ్ల మధ్య కూడా అదే జరుగుతుంది. పోట్లాడుకునే వాళ్ళని వెనక్కి లాగొద్దు. ఆపాలని చూస్తే ఒకళ్ళ మీదకి ఒకళ్ళు వెళ్ళటానికి ట్రై చేస్తుంటారు. అంతేనంటారా? అంతే. ఏంటో మీ ఫ్యామిలీ గొడవల్లో నా బతుకు బస్టాండ్ అయిపోయింది. ఇటు తంతున్నారు, అటు తంతున్నారు. ఏదైనా గోల్ అయ్యేదాకే కదా, కాస్త ఓపిక పట్టు. మీకే తేలిగ్గా ఒడ్డున కూర్చుని ఓపిక పట్టు అని చెప్తున్నారు. ఇక్కడ ఒళ్ళు హోనం అయిపోతుంది, బుర్ర బద్దలైపోతుంది. సరే కానివ్వండి, ఏం చేస్తాం, భరించక తప్పదు కదా. తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. ధీరజ్ డబ్బు అడిగాడేమో, అందుకని వివరాల కోసమేమో. చెప్పు తమ్ముడు. నాన్న కనిపించాడు. అవునా? నిజమా? ఆ, అవును. ఎలా ఉన్నారా? ఎక్కడ కనిపించారు? ఎంత మంచి వార్త చెప్పావురా. ఇప్పుడు ఎక్కడున్నారు? హాస్పిటల్లో. అయ్యో, హాస్పిటల్ ఏంటి తమ్ముడు? ఏమైంది నాన్నకి? కంగారు పడకక్క, మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. స్ట్రోకా? మైల్డ్ స్ట్రోకే. నా హాస్పిటల్లోనే ఉన్నారు. నేనే ట్రీట్మెంట్ చేస్తున్నా. ఇప్పుడు సేఫ్గానే ఉన్నారు. అసలు ఎప్పుడు కనిపించారు? ఎక్కడ కనిపించారు? స్ట్రోక్ ఎప్పుడు వచ్చింది? నాన్న నాకు కనిపించలేదు. నా ఫ్రెండ్కి రోడ్డు మీద తూలిపడుతూ కనిపించారట. వాళ్ళు పట్టుకోపోతే కుప్పకూలిపోయారట. వెంటనే వాళ్ళు నా హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పుడే నేను నాన్నని చూడడం జరిగింది. ఆ పుణ్యాత్ములెవరో నీ దగ్గరకు తీసుకొచ్చారు. ఇప్పుడైతే ప్రమాదమేం లేదుగా? లేదక్క, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఏంటో నాకు చాలా బాధగా ఉంది. నేను నాన్నని చూడాలనుంది. నేను బయలుదేరి రావచ్చా? నాన్నకు నేనెంతో, నువ్వు కూడా అంతేగా. రానా రావచ్చా అని అడుగుతావేంటక్క? ఇన్నేళ్ల తర్వాత నాన్న గురించి ఇలా వినడం చాలా బాధగా ఉందిరా. కళ్ళారా చూస్తే గాని మనసు కుదుట పడేలా లేదు. ఉంటాను తమ్ముడు. ఓకే. నాన్నా, నన్ను అసహించుకొని వెళ్ళి ఇన్నేళ్లకు మళ్ళీ కనిపించావా? గుణాన్ని కలవటానికి, తిరిగి వాడితో ఏర్పడ్డ గ్యాప్ ఫిలప్ చేసుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చావు. నేనొచ్చేది నీ మీద ప్రేమతో కాదు, ఫోన్ని తిరిగి నా గుప్పెట్లోకి లాక్కోవడానికి.
ఆకలేస్తుందా 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 హ, జనని ఏంటండి? ఏంటి ఇంత సాఫ్ట్గా ఇంత కూల్గా? జనని పర్లేదు, కూర్చో. నువ్వు ఆకలి లేదని తల అడ్డంగా ఊపినా నీకు ఆకలేసే ఉండుంటుంది. ఇష్టం ఉంటే తాగు. అలక ఆకలి మీద ఎందుకు? ప్రళయం నీతో రాని జన్మింక నరకం నీకై అడుగులేస్తోంది నా పాదం కరుణం మురకలేస్తున్న తరుణం మహా చెప్పలేనంత మధురం మనసా చేసి పోవద్దులే గాయం సౌమ్య ఎవరు? నాన్న పూర్తిగా కోలుకునేదాకా గొడవలు పెట్టుకోకుండా ఉండటానికి కోఆపరేట్ చేయగలవా? నటించాలా? ఏమన్నా అనుకో. పరిస్థితి కనపడుతుంది కానీ సైలెంట్ గా చేసేది కనపడదు కదా. షట్ అప్. యూ షట్ అప్. యూ షట్ అప్. యూ 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 యూ